ధర్మపురిని యమపురి అని కూడా అంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. యమపురి అని ఎందుకు అంటారో తెలుసా? ఆ యమదేవుడికి కూడా ఒక గుడి ఉందండో. యముడికి ఎక్కడ ఎవ్వరు చేయని పూజలు ఇక్కడ మాత్రమే చేస్తారు. ఈ గుడికి ఒక్కసారి వస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కాల మృత్యు రాకుండా నరకానికి వెళ్లకుండా స్వర్గానికే వెళ్తామంట. ధర్మపురి అనేది ఒక ధర్మ క్షేత్రం. ఇది జగిత్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. కాకతీయులు చాళుక్యుల కాలం నాటి గుడి ఇది. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ అమ్మవారి చీరలన్నీ సేల్ కి పెడుతున్నారు. అయితే అమ్మవారికి కట్టిన చీరలు మళ్ళీ కట్టొద్దా? మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఊళ్ళోనే ఒక షాప్ ఉంది. నా చిట్టతల్లి ఏమన్నది, లహరి అక్కకి ప్రాంక్ చేద్దామన్నది. కానీ నేనేమో మెల్లగా ఒక స్నేక్ తీసుకొని అక్కతో జస్ట్ క్యాజువల్ గా అట్లా మాట్లాడుతూ తనకు తెలియకుండా తలపైన వేసేసిన. తనకి పాములంటే చచ్చేంత భయం.